శివాజీ గారు మాట్లాడింది చాలా తప్పు. తెలుసుకున్నాడు పాపం. ఏదో స్టేజ్ మీద చీరలు చూసి చాలా రోజుల తర్వాత చీరల మీద జనాన్ని చూసినట్టు అంత ఆ డైలాగ్ అసలు వదలకూడదు. ఆయన ఎందుకు మాట్లాడాడు కానీ స్టేజ్ మీద నేను విన్నాను. చాలా ఒక రకంగా అనిపించింది. ఆయన మాట్లాడిన విధానం కూడా కరెక్ట్ అనేది కాదు. ఏంటంటే ఒక రకంగా ఆయన మాట్లాడింది ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా కరెక్ట్ కాదు. ఎందుకంటే జనవరి నుంచి చూస్తున్నాం 2025 వల్ల ఏది జమ్మూలో మొదలైంది, ఇప్పుడు మెడ్రాస్లో ఆగిపోయింది అనుకుంటే ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఆడవాళ్ళు మగవాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాలు. కానీ ఈ టైంలో ఏంటంటే ఆయన ఆ మాట ఇంత జరుగుతున్నా కూడా శివాజీ ఆ మాట వదలడం అనేది చాలా రాంగ్. అంటే తీసుకున్న పాయింట్ తప్ప లేకపోతే చెప్పిన విధానం తప్పన్నా. ఒక ఆడవాళ్ళకి ఇప్పుడున్న స్వేచ్ఛ ఎక్కడా లేదు. మగవాళ్ళ కన్నా కూడా మగవాళ్ళు భయపడి వెనక దాక్కుంటున్నారు తప్ప ఆడవాళ్ళకు ఉన్న స్వేచ్ఛ ఇప్పుడు ఎక్కడా లేదు. ఆడవాళ్ళు పోయి వాళ్ళ దేవాలకి వెళ్తామేందన్న అన్న ఆ మాట అన్న మాకు. వాళ్ళ భయం వాళ్ళ బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అనేది చాలా రాంగ్ అది అసలు. ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే చిన్నవాళ్ళ దాకా ఇప్పుడు తిరగాలి, స్వేచ్ఛగా ఉండాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని చెడగొడటానికి నువ్వెవరు నేనెవరన్నా అది చెప్పనా. అన్న రీసెంట్ గా నిధి అగర్వాల్ గారి వీడియో చాలా వైరల్ అయింది కదా, జనాల్లోకి వచ్చినప్పుడు ఆ డ్రెస్ కారణంగా ఎంత ప్రాబ్లం అయిందని చెప్పేసి. సో అలాంటి వాటిని ఉద్దేశించి ఈ మాట చెప్పాడు అనుకోవచ్చు కదా. లేదన్న, ఆమె కూడా ఈ రియాక్షన్ ఇచ్చిందిగా. అరే బాయ్నే నాది ఇంతే, నా విధానం ఇంతేనని చెప్పేసి ఆమె రియాక్షన్ ఇవ్వడం జరిగింది. ఆమెకి దీనికి పొత్తు పెడతానికి కుదరదు. ఈయన మాట్లాడిన విధానం ఎట్టా ఉందంటే ఎదురుగా అక్కడ చారీలు కనపడినట్టు, ఎప్పుడు చీరలు చూడనట్టు అన్న విధానంగా మాట్లాడాడు. అట్లా మాట్లాడటం చాలా రాంగ్ కదా. క్షమాపణ చెప్పాడని ఈరోజు అంటున్నారు, మరి చెప్పాడో లేదో కానీ ఇంకా చెప్పకపోతే ఇంకా రాంగ్ అవుతుంది. కోర్టుకు కూడా వేశారు అంటున్నారు. కంపల్సరీగా ఆయన బయటకు వచ్చి బహిరంగంగా మళ్ళీ 2-3 సార్లు క్షమాపణ చెప్తేనే ఆయనకి ప్రయోజనం ఉంటుంది, ఒక విలువ అనేది ఉంటుంది. లేకపోతే ఏదో మహిళా సంఘాలు ఉంటారు కదా, మీద పడతారు, కుమ్ము వేరే ఉంటుంది కదా. ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు ఇలా ఉండాలని చెప్పడం తప్పు కాదు. అయినా అమ్మాయిలు చాలా మంది ఏంటంటే బిగ్నీలు వేసుకోవడం, ఇలా ఫోటోలు దిగడం ఇలాంటివి చాలా చేస్తున్నారు కదా. భారతదేశం అంటేనే ఒక స్వేచ్ఛ. ముఖ్యంగా ఆడవాళ్ళు నలిగిపోయి ఉండారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి ఆడవాళ్ళు నలిగిపోయారని ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఈ మోడీ గారి పుణ్యం అంట, ఒక రాజకీయం మారిన పుణ్యం అంట. ఆడవాళ్ళు బయటికి వెళ్తున్నారు, అసెంబ్లీకి వెళ్తున్నారు, పార్లమెంట్కి వెళ్తున్నారు, మైక్ పట్టుకుంటున్నారు, 10 మంది వచ్చి మాట్లాడుతున్నారు. అన్న సాంప్రదాయంగా ఉంటే ఆయన కూడా ఏమనేస్తాడు కాదు కదా. సాంప్రదాయం గురించి ఇప్పుడు మాట్లాడతాం రాంగ్ అన్న. ఇప్పుడు ఉన్న మార్కెట్లో నువ్వు ఉండు, ఓకేనా, నువ్వు నేర్చుకో. నువ్వు పుట్టినందుకు ఈ భారతదేశంలో నువ్వు ఉండు. ఎటు వాళ్ళని చెప్పడానికి నువ్వెవరన్నా? సొంత ఇంట్లో వాళ్ళని పిల్లలకే చెప్పట్లేదు ఇప్పుడు ఉన్న కాలంలో తల్లిదండ్రులు. నువ్వెవరు నాయనలా చెప్పడానికి, సమాజానికి చెప్పడానికి? నీకు ఒక విలువ ఉంది, అది పోగొట్టుకోవడానికి తప్ప నువ్వు ఎందుకు ఈ యాసాలని? నీకు అవసరమా? స్టేజ్ మీద నీకు అవకాశం ఇచ్చారు, నువ్వేమో దేనికి వచ్చావు? సినిమా ఈవెంట్ గురించి వచ్చావు. దానిలో ఏదైనా 2 డైలాగులు చెప్పు, ఆ సినిమా గురించి ఏదైనా ఒక స్టోరీ చెప్పు, లేదా ఇలా మంచి ఉందరా బాబు సినిమా చూడరా బాబు అని చెప్పు. ఆడాళ్ళ గురించి ఎందుకన్నా నీకు తన్నులు తింటానికి తప్ప? అన్న హీరోయిన్స్ అంటే సమాజంలో కనపడేవాళ్ళు కాదా? మిగతా ఆడవాళ్ళకి కోపం రాదా? ఒక ఆడవాళ్ళంటే ఇప్పుడు నీ ఫ్రెండ్ని అంటే నీ కోపం రాదా? నీ హీరోని అంటే కోపం రాదా? ఏం మాట్లాడుతున్నావు అన్న? రాంగ్ అన్న ఆయన మాట్లాడిన విధానం. అదే వాటి ఏం మాట్లాడుతున్నాడు అన్న, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే. ఆ స్టేజ్ మీద అంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఏమన్నా ఎవరో తంతారేమో అనుకున్నాం, మిస్ అయ్యింది. ఆయన మాట్లాడిన మాట పైగా స్టేజ్ మీద ఎవరో ఒకరు కొట్టాల్సింది, కొడుతూ మిస్ అయింది. బుద్ధి అనేది వచ్చేది ఆయనకి. చాలా రాంగ్. శివాజీ గారు ఇంకో 2 సార్లు అయినా మీడియా ముందుకు వచ్చి క్షమాపణ అనేది చెబితే ఆయనకి మర్యాద అనేది ఉంటుంది. ఐ థింక్ దండరా మూవీ అనుకుంటా. ఆ మూవీ అప్పుడే ఆయన స్టేజ్ మీద ఒక మాట అన్నదే, లేడీస్ ఇలా బట్టలు వేసుకోవడం వల్ల బయటికి వెళ్ళినప్పుడు హీరోయిన్స్ మీద ఇలా చేస్తుంటారు బయట వాళ్ళు. అంటే మన నివేద్ థామస్ మీద అలా జరిగింది కదా, సో జాగ్రత్తగా ఉండండి మీరని చెప్పేసి ఆయన అన్నప్పుడు తప్పు లేదు. సరే నిధి అగర్వాల్ మీద ఇలా జరిగింది కదా, సో కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇలా ఉండండి, సో అలాంటి బట్టలు వేసుకోవద్దని చెప్పడంలో ఆయన తప్పులేదు. ఎందుకంటే అక్కడ తప్పు జరిగింది కాబట్టి దానికి ప్రికాషన్స్ తీసుకోమన్నాడు ఆయన. సో అది చెప్పడం ఆయన ఏ రకంగా చెప్పాడంటే అది కొంతమందికి హర్ట్ అయింది. లైక్ రియాక్ట్ అయ్యారు, అనసూయ గారు రియాక్ట్ అయ్యారు. అంటే మా ఇష్టం మేము ఎలాగైనా వేసుకుంటామని చెప్పేసి. సో ఇక్కడ ఆలోచించాల్సి ఏంటంటే మన భారతదేశంలో స్త్రీని పూజిస్తాం ఫస్ట్ థింగ్. సో వాళ్ళకి మనకి ఎంత సమానంగా ఉండాలని చూసినా కూడా ఎక్కడే కానీ వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్స్ ఉంటాయి, మనకి సపరేట్ ఉంటాయి. ఎందుకు ఈ దేశంలో స్త్రీని అనే వాళ్ళు పూజించేవాళ్ళు. అలాంటి పూజించే ఈ దేశంలో ఇలా జరుగుతున్నప్పుడు ఎవరైనా రియాక్ట్ అవుతారు ఆటోమేటిక్. సో బట్టలు వేసుకోవడం వాళ్ళ ఇష్టం, అది దాన్ని ఎవరేం అడగరు, ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కానీ తప్పు జరిగింది కదా అక్కడ. సో నిధి అగర్వాల్ అంటే ఒక లేడీ, తనకు అలా జరిగినప్పుడు, పబ్లిక్కి వెళ్తున్నప్పుడు అలా జరిగినప్పుడు సో ఈయన స్పందించాడు. అంటే తప్పు జరిగినప్పుడు స్పందించకపోతే తప్పు అవుతుంది, స్పందించిన తర్వాత తప్పు ఎలా అవుతుంది? సో శివాజీ గారి తప్పు కాదు. సో ఆయన స్పందించారు, ఇలా ఉండడం వల్ల జనాలకి ఇలా అవుతుంది, సో అలా చేయమాకండి అని చెప్పేసి ఆయన స్పందించారు. సో
మన దేశంలో మనం స్త్రీని పూజిస్తాం కాబట్టి మనం వాళ్ళకి ఎలా ఉండాలో అలా ఉండాలని చెప్పేసి ఆయన అన్నంలో ఆయన అలా రియాక్ట్ అయ్యాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, అందరూ ఒక చోట ఉన్నప్పుడు బస్సులో కూడా చూడండి స్త్రీలకు ఎందుకు సపరేట్గా ఉంటుంది. సో వాళ్ళకి సపరేట్గా ఉంటారు, వాళ్ళకి మనం అక్కడ వాళ్ళకి సపరేట్గా మనం ఇద్దాము గౌరవం అని చెప్పేసి, వాళ్ళకి దక్కిన సీట్లో వాళ్ళని గౌరవించాలని చెప్పేసి వాళ్ళకి గౌరవం ఇస్తాం. సో వాళ్ళకు స్పెషల్ కేటగిరీ లాగా అందరిలో అన్ని రంగాల్లో ఉన్నారు, బట్ వాళ్ళకి సపరేట్ స్పెషల్ కేటగిరీ లాగా, ఎందుకంటే బయట పరిస్థితులు అలా బాగాలేవని చెప్పేసి. సో ఆయన అలా చెప్పారు. బట్ ఆయన కూడా అవతల వాళ్ళ ఫ్రీడమ్ని కాజేస్తూ మాట్లాడడం కూడా కొంచెం తప్పే. ఒక రకంగా అవతల వాళ్ళ ఫ్రీడమ్ని దెబ్బ కొట్టుతూ మాట్లాడడం కూడా కొంచెం తప్పే. అంటే పర్సనల్గా ఏం అటాక్ చేయకపోయినా అలా అనడం కూడా కొంచెం తప్పే. బట్ ఆయన అలా అన్నాడు ఎందుకంటే దాడి జరిగింది కాబట్టి, జరగకపోయింటే అనేవాడు కాదు. సో అనసూయ గారు కూడా రియాక్షన్ అనేది గట్టిగా ఇచ్చారు. అంటే ఒక రెండు మాటలు బూతులు కూడా వాడాడు కదా. అదే అదే వాడాడు, అందుకే ఆవిడ గట్టిగా వేసుకుంది. అంటే ఆయన చెప్పడంలో కూడా కరెక్ట్గా చెప్తే, ఒక తప్పుని కరెక్ట్గా పరిశీలిస్తూ చెప్తే ఏం కాదు. సో ఆయన టంగ్ స్లిప్ అయ్యో లేకపోతే ఆవేశంలోనో గట్టిగా బూతులు మాట్లాడేసరికి అందరికి మండిపోయింది. సో అక్కడ ఆయన మీద నెగిటివ్ అవుతుంది. ఆయన ఎంత మంచి చెప్పాలని చూసినా అక్కడ ఆయన మంచి అవ్వడు, చెడే అవుతాడు. ఎందుకంటే ఆయన చెడుగా వెళ్ళాడు కాబట్టి. మంచిని చెడుదారిలో వెళ్తే చెడు అవుతుంది ఖచ్చితంగా, అది మంచి ఎప్పటికీ అవ్వదు. సో శివాజీ గారు కూడా అక్కడ తడబడకుండా కేవలం నార్మల్గా మాట్లాడి నార్మల్గా చెప్పిండే ఆయన మంచి ఇది. సో ఆయన కూడా అవతల వాళ్ళ ఫ్రీడమ్ మీద కూడా కొంచెం నార్మల్గా ఇలా అలా మాట్లాడినట్టు వాళ్ళకి అనిపించింది. సో అలా డిఫరెంట్ లాంగ్వేజ్ యూజ్ చేయడం కూడా తప్పు. సరైన పద్ధతిలో చెప్పింటే ఆయన కూడా మంచి రెస్పాన్స్ వచ్చిండేది. సో ఆర్జీవి గారు కూడా అలా చెప్పడం, ఆయనకి కౌంటర్ చేయడం కూడా, అది ఒక లేడీస్ కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యారు కదా. సో అంటే వాళ్ళకి నచ్చలేదు లేడీస్కి. ఎందుకు మళ్ళీ ఆర్జీవి గారు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ ఇష్యూలో? సో ఆయన తెలిసిందే కదా మీకు, ఆర్జీవి గారు అంటే కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ దేనికి, కాంట్రవర్సీ కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన ఆర్జీవి. సో ఆయన ఇంకా లేడీస్ చేయాలంటే కొంచెం ముందుంటారు. సో వాళ్ళు ఫ్రీడమ్ ఇవ్వాలి, వాళ్ళకి ఫ్రీడమ్గా ఉండాలని చెప్పేసి ఆయన ఇలా ఉండాలని చెప్పేసి అంటుంటాడు. సో ఆయన కూడా రియాక్ట్ అయ్యాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు బర్నింగ్ టాపిక్ కదా దీని గురించి. సో ఇక్కడ విభేదాలు మొదలవుతాయని చెప్పేసి ఆయన కూడా ఒక చేయి వేశాడు మధ్యలో. సో శివాజీ అన్న కూడా చెప్పడంలో తప్పు లేదు, కాకపోతే అది చెప్పే విధానంలో తప్పు ఉంది కొంచెం. సో ఆ రకంగా చెప్పాడు కాబట్టి శివాజీ అన్నకి నెగిటివిటీ బాగా వచ్చింది. చిన్మయ్య గారు కూడా మీరు అవును. తిరగట్టుకోండి అని చెప్పి సో కౌంటర్ వేశారు. అదే చిన్మయ్య గారు కూడా అలా అన్నము. సో ప్రతిదీ వస్తుంటుంది. ఇప్పుడు శివాజీ అన్న జస్ట్ ఆ మాట ఏదో నార్మల్గా చెప్పి అర్థమయ్యే విధంగా చెప్పింటే అర్థమైపోయింది. కానీ తప్పుడు పదాలు వాడడం కూడా కొంచెం తప్పే. సో తప్పుడు పదాలు వాడడం తప్పు, ఎందుకంటే లేడీస్ని కూడా అలా వర్ణించడం తప్పు కదా ఫస్ట్ థింగ్. సరే వాళ్ళు తప్పు చేశారనుకోండి, కాకపోతే అలా వర్ణించడం చాలా తప్పు. కోర్టుకి వెళ్తాం, కేసేస్తామని మహిళా సంఘాలు కూడా అంటున్నాయి. అదే అంటున్నాయి. సో చూద్దాం ఏముంటుందో ముందు. సో శివాజీ అన్న మాత్రం పెద్ద చిక్కులు ఇరుక్కుపోయాడు ఇప్పుడు. సో ఎలా బయటపడతారో చూడాలి మరి. అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ థింగ్ శివాజీ గారు అంటేనే చాలామందికి ఫస్ట్ నుంచి తెలుసు, కానీ బిగ్ బాస్ వల్ల ఇంకా మంచి క్రేజ్ వచ్చింది. లైక్ పాజిటివ్ రెస్పాన్స్ బాగా వచ్చింది శివాజీ అన్న మీద. సో దీనివల్ల ఏమవుతుంటే జెంట్స్ ఏమో కానీ లేడీస్ మాత్రం వేసుకునే వాళ్ళు వేసుకుంటారు ఖచ్చితంగా. అంటే నువ్వు మా ఫ్రీడమ్ మీద దెబ్బ కొడుతున్నావు, మా ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ మీద నువ్వు మాకు ఇవ్వట్లేదు, మాకు లిబర్టీ లేదా అని చెప్పేసి అంటారు. సో దానివల్ల మేబీ దెబ్బపడచ్చు శివాజీ నాకు మంచి. అంటే కోర్టు సినిమాలో కూడా ఇలాంటి డైలాగ్స్ ఉన్నాయి, బట్ సినిమా వేరు బయట వేరు కదా. సో సినిమా వేరు బయట వేరు కాబట్టి సో అన్న ఇంకా మంగపతి క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయాడు బాగా. సో అర్థమైపోయింది నాకు. సో చెప్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా శివాజీ అన్న మంగపతి అయిపోయాడు కాబట్టి సో అన్న క్యారెక్టర్ నుంచి బయటికి రాలేకపోయాడు. సో దానివల్ల ఇంకా అది ఇంకా అలాగే ఉన్నాడు, ఆ ట్రామాలో ఉన్నాడు, బయటికి రాలేదు. సో అందువల్ల ఆ విషయంలో అలా అనేసాడు. సో అలా వర్ణించే విధానం కూడా తప్పుగా వర్ణించడం వల్ల మంచి కూడా చెడు అయిపోతుంది. చెడుని మంచిగా వర్ణిస్తే మంచిగా ఉంటుంది, చెడుగా వర్ణించమంటే నిన్ను చెడు అంటారు. సో అదనమాట, తను తీసుకున్న పదాలు వే అనేది తప్పనిపించింది. చెప్పడం కరెక్టే, కానీ తీసుకున్న వే మాత్రం డిఫరెంట్ తప్పుగా ఉంది.